కార్తీక మాసంలో దీపం పెట్టేదే పుణ్యం కోసం. దీపం పెట్టకుండానే మీకు పుణ్యం వచ్చే మార్గాన్ని చెప్పనా? మీ ఇంట్లో కృష్ణుని విగ్రహం ఉందా? అయితే ప్రతి శనివారం తులసి మాల తీసుకొచ్చి వేయండి. కూడా మీకు వీలు పడనట్లయితే ఇంకా సులభమైన మార్గం చెప్పనా? ఆగాగు, కార్తీక మాసం అయితే శివుని గురించి చెప్పకుండా కృష్ణుని గురించి చెప్తున్నావేంటి అని మీరు అంటున్నారు కదా. మీకు ఈ కథ చెప్పాల్సిందే. పరమశివ భక్తుడు శివుణ్ణి కోరుకుంటాడు, అయ్యా నాకు అత్యంత సంపద ధనం కావాలి అని. అప్పుడు శివుడు, నేను చెప్పిన ఒక సాధువు దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు చింతామణి ఇస్తాడు అని అంటాడు. చింతామణి గురించి అందరికీ తెలిసిందే కదండి, కోరికలు తీర్చేదని. అలాగే శివభక్తుడు ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు. వివరం చెప్పి చింతామణిని అడుగుతాడు. ఆ సాధువు, అదుగో ఆ చెత్తలో ఉంది తీసుకొని అంటాడు. ఆ శివభక్తునికి వెంటనే ఒక సందేహం వచ్చింది. ఎంతో విలువైన దానినే ఇలా చెత్తలో పడేశాడు అంటే అంతకన్నా శక్తివంతమైనది ఇతని దగ్గర ఉంటది అని అనుకుని అదే మాట ఆయన అడుగుతాడు. అవును, నా దగ్గర ఉంది, ముందు నువ్వు ఈ చింతామణిని తీసుకొని వెళ్లి యమునలో పడేసిరా అంటాడు. సాధువు మాట పైన నమ్మకం పెట్టుకున్న శివభక్తుడు చింతామణిని యమునలో విసిరేస్తాడు. వచ్చిన శివభక్తునికి సాధువు కృష్ణనామం ఉపదేశం చేస్తాడు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అన్నిటికన్నా విలువైంది ఈ నామం. మీకు ఇంకొకటి చెప్పాలి, సాక్షాత్తు పరమశివుడే ధ్యానం చేస్తూ ఈ నామాన్ని జపిస్తాడు. హాయ్ సిస్టర్, మీరు అన్నట్లు భగవద్గీత కృష్ణుని దగ్గర పెట్టాను.